మోషే ఆ పేరు వినగానే ఎర్రసముద్రాన్ని చీల్చడం, ఆకాశం నుండి ఆహారం కుర్పించడం లాంటివి గుర్తొస్తాయి కదా. అయితే ఇవన్నీ కేవలం అద్భుతమైన కథలేనా, లేక వాటన్నింటి వెనుక దేవుని ఒక పెద్ద ప్రణాళిక ఏమైనా ఉందా? ఈరోజు ఆ సంఘటనల వెనుక ఉన్న అసలు సిసలు వ్యూహమేంటో లోతుగా చూద్దాం. అంటే మోషే చేసిన అద్భుతాలు కేవలం తన శక్తిని చూపించడానికి కాదు, అవన్నీ ఒక పక్కా ప్లాన్లో భాగాలు. అసలు ప్రశ్నేంటంటే, ఈ అద్భుతాలు ఎందుకు జరిగాయి? వాటి ద్వారా దేవుడు ఎవరికి ఎలాంటి సందేశం పంపాలనుకున్నాడు? అవును, ఇవి యాక్సిడెంటల్గా జరిగినవి కానే కాదు. ప్రతి అద్భుతం వెనుక ఒక స్పెసిఫిక్ రీజన్, ఒక దైవిక ఉద్దేశ్యముంది. అవన్నీ ఒక పెద్ద స్ట్రాటజీలో భాగాలు. ఒక్కోదానికి ఒక్కో లక్ష్యముంది. మరి ఆ స్ట్రాటజీ ఏంటో తెలుసుకుందామా? మనం సాధారణంగా కొన్నింటి గురించే మాట్లాడుకుంటాం, కాని మోషే జీవితంలో 40కి పైగా అద్భుతాలు రికార్డయ్యాయి. 40కి పైగా! ఫారోను సవాలు చేయడం దగ్గరనుండి ఆ 40 ఏళ్ల అరణ్య ప్రయాణం వరకు దేవుని ఇన్వాల్వ్మెంట్ కంటిన్యూయస్గా చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉందన్నమాట. సో ఈ మొత్తం స్ట్రాటజీని అర్థం చేసుకోవడానికి దాన్ని మనమొక 5 ముఖ్యమైన ఉద్దేశాలుగా విభజించవచ్చు. దేవును పవర్ చూపించడం దగ్గర్నుంచి ఐగుప్తు వాళ్ళు నమ్మే దేవుళ్ళు ఎంత పవర్లెస్సో ప్రూవ్ చేయడం వరకు ప్రతి అద్భుతం ఇందులో ఒక పాత్ర పోషించింది. సరే, ముందుగా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా సవాలు చేశారో చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్, ఒక సామ్రాజ్యాన్ని ఛాలెంజ్ చేయడం. వినడానికి సింపుల్గా ఉన్నా ఇవి జస్ట్ ఏదో ప్రకృతి వైపరీత్యాలు కాదండోయ్. ఇవి ఈజిప్ట్ నమ్మకాల పునాదులనే కూకటి వేళ్లతో పెకిలించిన స్ట్రాటజిక్ అటాక్స్. ఫెరోతో డైరెక్ట్గా డీల్ చేసే ముందు మోషేకి ఒక 3 సైన్స్ ఇవ్వబడ్డాయి. చేతిలో కర్ర పాముగా మారిపోవటం, చెయ్యి మొత్తం కుష్ఠరోగంతో నిండిపోయి మళ్లీ ఒకే క్షణంలో నార్మల్ అయిపోవటం, ఆ తర్వాత నీళ్లు కాస్త రక్తంగా మారడం. ఇవెందుకంటే అటు ఫరోకి ఇటు ఇశ్రాయేలీయులకు కూడా మోషే వెనుక ఎవరున్నారో అర్థం కావడానికి. చెప్పాలంటే రాబోయే పెద్ద తుఫాన్కి ఇదొక చిన్న టీజర్ లాంటిదన్నమాట. ఆ టీజర్ తర్వాత మొదమైంది అసలు సిస్సులు యుద్ధం. అదే ఆ 10 తెగుళ్ళు. ఇవి మామూలు శిక్షలు అనుకుంటే పొరపాటే. ఇది ఈజిప్ట్ వాళ్లు పూజించే ఒక్కో దేవుడి మీద చేసిన ఒక్కో సర్జికల్ స్ట్రైక్ లాంటిది. వాళ్ల మొత్తం బిలీఫ్ సిస్టమ్ని కూల్చేయడమే టార్గెట్. ఫస్ట్ స్ట్రైక్. నైలు నది రక్తంగా మారిపోయింది. చూడండి, ఈజిప్షియన్స్కి నైలు నది అంటే జస్ట్ ఒక రివర్ కాదు, అది వాళ్లకి ప్రాణం పోసే దేవుడు, హపీ. అలాంటి వాళ్ల లైఫ్ లైన్ అయిన దేవుడే ఇప్పుడు చావుకి సింబల్గా మారిపోయాడు. అప్పుడు అర్థమైంది వాళ్లకి, తమ దేవుడు ఎంత నిస్సహాయుడో. తర్వాతేమైంది? కప్పలు. ఊహించుకోండి, బెడ్రూమ్స్లో, కిచెన్లో ఎక్కడ కాలు పెడితే అక్కడ కప్పలే. ఇది డైరెక్ట్ అటాక్ వాళ్ల సంతానదేవత హెకెట్ మీద. ఆ దేవతకి కప్పతల ఉంటుంది, కాని ఈ కప్పల బెడదను మాత్రం ఆపలేకపోయింది పాపం. ఇక అన్నింటికన్నా పవర్ఫుల్ దెబ్బ, దేశం మొత్తం చిమ్మచీకటి. ఇది ఎవరికి ఛాలెంజ్ అనుకుంటున్నారు? వాళ్ల మెయిన్ గాడ్ సూర్యదేవుడు రాకి డైరెక్ట్ ఛాలెంజ్. మొత్తం ప్రపంచానికే వెలుగునిస్తాడని నమ్మే వాళ్ల దేవుడు కనీసం వాళ్ల దేశంలో చీకటిని కూడా తరిమేలేకపోయాడు. ఫైనల్గా అత్యంత భయంకరమైనది, ప్రతి ఇంట్లో మొదటి సంతానం మరణం. ఇది ఫైనల్ మెసేజ్. ఇక డౌట్ లేదు, లైఫ్ అండ్ డెత్ మీద అసలైన అధికారం ఎవరిదో తేలిపోయింది. ఏ ఒక్క ఈజిప్షియన్ గాడ్ కూడా వాళ్లని కాపాడలేక చేతులెత్తేశారు. సరే, ఈజిప్ట్ నుంచి బయటపడ్డారు. అంతా అయిపోయిందా? లేదు. ఇప్పుడు వాళ్ల ముందుంది 40 ఏళ్ల సుదీర్ఘ అరణ్య ప్రయాణం. అయితే ఇక్కడ జరిగిన అద్భుతాల పర్పస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ టార్గెట్ శిక్షించడం కాదు, బ్రతికించడం, దారి చూపించడం. ఇక మోషే అద్భుతాలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఇదే, ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చడం. ఇది మాస్టర్ స్ట్రోక్. ఒకే దెబ్బకు 2 పనులు జరిగాయి. ఇశ్రాయేలీలకేమో ఆరిన నేలమీద దారి దొరికింది. వాళ్లని తరుముకొస్తున్న ఫెరో ఆర్మీ ఏమా అదే సముద్రంలో మునిగిపోయింది. అది ఒక అమేజింగ్ రెస్క్యూ, ఒక కంప్లీట్ విక్టరీ. అయితే ఇది ఒక్కరోజుతో ఆగిపోలేదు. ఇది 40 ఏళ్ల లాంగ్ స్టోరీ. ఆలోచించండి, చేదుగా ఉన్న నీళ్లు తాగటానికి తియ్యగా మారిపోయాయి. ఆకలేస్తే ఆకాశం నుంచి డైరెక్ట్గా ఫుడ్డొచ్చింది. దాహమేస్తే బండరాయిలోంచి నీళ్లొచ్చాయి. అన్నింటికన్నా ఆశ్చర్యమేంటంటే 40 ఏళ్ల తర్వాత కూడా వాళ్ల బట్టలు చిరగలేదట, చెప్పులు అరిగిపోలేదట.
అంటే ప్రతిరోజు వాళ్ళని దేవుడు కంటికి రెప్పలా కాపాడుకున్నాడనడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? కాని జరిగిన అద్భుతాలన్నీ ఇలా రక్షణ కోసమో పోషణ కోసమో జరగలేదు. కొన్నిసార్లు స్వయంగా ఇశ్రాయేలీయులకే గుణపాఠం నేర్పడానికి, వాళ్ల ఫేత్ని టెస్ట్ చేయడానికి కూడా జరిగాయి. వాటిని మనం దైవీక తీర్పులనొచ్చు లేదా కరెక్షన్స్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కోరహు అనే అతను తిరుగుబాటు చేసినప్పుడు భూమి అమాంతం రెండుగా చీలి వాళ్లని బతికి ఉండగానే మింగేసింది. మోషెను విమర్శించినందుకు సొంత సోదరి మిరియముకే కుష్ఠరోగం వచ్చింది. ఇక ఆ ఇత్తడిపాము కథ ఉంది కదా, అది వాళ్ల అవిశ్వాసానికి పనిష్మెంట్. అదే టైంలో నమ్మిన వాళ్లకి హీలింగ్ ఇచ్చే ఒక టెస్ట్ కూడా. అంటే దేవుని శక్తి కాపాడటానికి కాదు, డిసిప్లిన్ చేయటానికి కూడా ఉపయోగపడిందన్నమాట. అయితే ఈ ఇత్తడిపాము కథ జస్ట్ అక్కడితో అయిపోలేదు. దానికో పెద్ద మీనింగ్ ఉంది. అదొక ఫ్యూచర్ సిగ్నల్. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత యోహాను సువార్తలో యేసుప్రభు తన శిలువ మరణాన్ని సరిగ్గా ఇదే ఇన్సిడెంట్తో పోల్చుకున్నారు. అప్పుట్లో ఆ పాముని ఎలాగైతే పైకెత్తారో అలాగే మానవాళి రక్షణ కోసం తనను కూడా పైకెత్తుతారని చెప్పారు. చూడండి, ఒక ఓల్డ్ టెస్టిమెంట్ మిరాకిల్ న్యూ టెస్టిమెంట్లోని మెయిన్ ఈవెంట్కి ఎలా ఒక సింబల్గా మారిపోయిందో. ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోబోయేవి జస్ట్ అద్భుతాలు కాదు, అంతకు మించి. ఇవి సాక్షాత్తు దేవుడే డైరెక్ట్గా తన ప్రెజెన్స్ని, తన గ్లోరీని రివీల్ చేసిన సందర్భాలు. సీనాయి పర్వతం దగ్గర జరిగింది అద్భుతం కన్నా పెద్దది. అదొక డైరెక్ట్ మీటింగ్ విత్ గాడ్. ఆ పర్వతం మీద దేవుని పవర్ ఒక రేంజ్లో కనపడింది. అక్కడే మనందరికీ తెలిసిన ఆ 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆయన ప్రెజెన్స్ వాళ్ళకి ఎప్పుడూ తోడుగానే ఉంది. ఎలాగంటే పగలేమో దారి చూపించడానికి ఒక మేఘం, రాత్రేమో ఒక అగ్నిస్తంభం. అంతేకాదు, పర్వతం మీదనుంచి దేవుడు వాయిస్నే డైరెక్ట్గా విన్నారు. స్వయంగా దేవుని చేత్తో రాసిన పలకల్ని చూశారు. చివరికి దేవుడితో మాట్లాడి కిందకొచ్చిన మోషే ముఖం ఎంతలా వెలిగిపోయిందంటే ఆ వెలుగు చూడలేక జనం భయపడ్డారు. సో ఇవి అద్భుతాలు కాదు, దేవుడున్నాడనడానికి లైఫ్ ప్రూఫ్స్. సో చూశారుగా, ఈ అద్భుతాల వెనుక ఎంత క్లియర్ స్ట్రాటజీ ఉందో. ఈజిప్ట్కి అవి జడ్జ్మెంట్, ఇశ్రాయేలీలకి అవి ప్రొటెక్షన్, ప్రొవిజన్. ఇక మనందరికీ అంటే మొత్తం ప్రపంచానికి దేవుడి అసలు క్యారెక్టర్ ఏంటో, ఆయన పవర్ ఏంటో చూపించిన డిక్లరేషన్స్. సో ఫైనల్గా ఒక్క క్వశ్చన్: ఈ అద్భుతాలన్నీ జస్ట్ 1000 ఏళ్ల క్రితం నాటి పాత కథలు మాత్రమేనా? లేకపోతే ఇప్పటికీ లక్షల మంది నమ్మకానికి ఫౌండేషన్గా నిలుస్తున్నాయా? ఈ స్ట్రాటజిక్ మిరకల్స్ ఈరోజు మనకు ఏం నేర్పిస్తున్నాయి? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.